భక్తి సమాచారం. వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి. అన్ని విశేషాలు ఎప్పటికప్పుడు తెలుసుకోండి. జై వీరబ్రహ్మ జై గోవిందమాంబ జై. నేను మీ కృష్ణమాచార్య. శ్రీ బ్రహ్మపదం. ఒక వ్యక్తి యొక్క భూత భవిత వర్ధమానాలు తెలియజేసే జ్యోతిష్ శాస్త్రమే అద్భుతమైతే, ఓ వ్యక్తి, ఓ వ్యవస్థ, ఓ రాష్ట్రం, ఓ దేశం, యావత్ ప్రపంచ భవితని ముందుగానే కాలచక్రంతో సహా వివరించగలిగితే అటువంటి అద్భుతమైన ఫలితాలు చెప్పగలిగిన మహనీయులు, అవతార పురుషులు జగద్గురు శ్రీమద్ విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వాముల వారు. శ్రీ గురుదేవులు రచించిన సాంద్ర సింధువేదమైనటువంటి కాలజ్ఞానం నుండి ఇప్పటి వరకు జరుగుతున్నటువంటి అనేక అంశాలు, సమీపమైనటువంటి భవిష్యత్తులో జరగబోయేటువంటి అంశాల గురించి మనం తెలుసుకుంటూ వస్తూ ఉన్నాం. శ్రీ కాలజ్ఞానం కార్యక్రమంలో ఈరోజు శ్రీ గురుదేవులు వీరబ్రహ్మేంద్ర స్వాముల వారి యొక్క కాలజ్ఞాన తత్వాల నుండి వర్ధమాన ప్రపంచంలో జరుగుతున్న కొన్ని విషయాలు, సమీపమైన భవిష్యత్తులో జరగబోయేటువంటి అంశాల్లో కొన్ని ముఖ్యమైనటువంటి అంశాలను గురించి ఇప్పుడు మనం తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. వేదశాస్త్రములన్నీయు కల్పితములన్నీ చెప్పుచు అడ్డముగా వాదించు గడ్డమే లేని వారు అధికమయ్యేరు. సనాతనమైనటువంటి ధర్మంలో వేద వాంగ్మయం గురించి మనకు తెలుసు, ఉపనిషత్తుల గురించి మనకు తెలుసు. ఇవన్నీ కూడా కల్పితాలని చెప్తున్నటువంటి వాళ్ళు అధికమవుతారని శ్రీ గురుదేవులు వీరబ్రహ్మేంద్ర స్వాముల వారి యొక్క కాలజ్ఞాన తత్వ సారాంశం. నిజమే, వాస్తవికమైనటువంటి ప్రపంచంలో వేదాలని, ఉపనిషత్తులని, సనాతనమైనటువంటి ధర్మాన్ని భ్రష్టు పట్టించేటువంటి కొన్ని రకాలైనటువంటి పాషాండ మతాలు అధికమైపోతున్నాయి. అస్తిత్వమే లేనటువంటి పరిస్థితుల్లో నాస్తికవాద సిద్ధాంతాలు అధికమైపోయి భగవంతునికి సంబంధించినటువంటి విషయాల పట్ల కూడా వివాదాలు రాజేస్తున్నటువంటి పరిస్థితిని మనం చూస్తున్నాం. శ్రీ గురుదేవులుగా చెప్పినట్టు వేదశాస్త్రములన్నీ కల్పితములను చెప్పుచు అడ్డముగా వాదించు గడ్డమే లేని వారు అధికమయ్యారు. ఉభయ తెలుగు రాష్ట్రాలు, భారతావని మొత్తం మీద కూడా జరుగుతున్నటువంటి ఒక అంశం. ఈ మధ్యకాలంలో ఒక ప్రబుద్ధుడు, సాక్షాత్తు హరిహర పుత్రుడైనటువంటి అయ్యప్ప స్వామి వారి యొక్క జననం గురించి, అయ్యప్ప స్వామి వారికి సంబంధించినటువంటి స్థితిగతుల గురించి వివాదాస్పదమైనటువంటి వ్యాఖ్యలు చేసినటువంటి అంశాన్ని మనం చూస్తూ ఉంటాం. కొంతమంది వ్యక్తులు సనాతనమైనటువంటి ధర్మం గురించి, వేదం గురించి, ఉపనిషత్తుల గురించి పనిగట్టుకుని మరీ విష ప్రచారాలు చేస్తున్నటువంటి సంస్కృతిని కూడా మనం చూస్తూ ఉన్నాం. కొంతమంది వ్యక్తులు పరమ పవిత్రంగా అన్నదాన ప్రభువుగా కొలిచేటువంటి అయ్యప్ప స్వామిని ప్రత్యేకించి ఈ కార్తీక మాసంలో మహోన్నతమైనటువంటి దీక్షాపరులందరూ కూడా ఒక అయ్యప్ప మాలధారణ వల్లే సనాతనమైన ధర్మంలో మనిషి సంఘజీవిగా జీవిస్తూ అన్నదానం అన్నటువంటిది గొప్ప దానంగా, దానాల్లోకెళ్ళ ప్రసిద్ధికి ఎక్కిందిగా, సాటి మనిషి యొక్క ఆకలిని తీర్చేటువంటి మహోన్నతమైనటువంటి తత్వం కలిగినటువంటి అన్నదాన ప్రభువుగా అయ్యప్పని మనం కొలుస్తాం. ఆ దీక్ష యొక్క విశిష్టత ఏమున్నప్పటికీ కూడా సాటి మనిషికి భిక్ష పెట్టడం, భోజనం పెట్టడం, అన్నదానం చేయటం ఆ మాలధారణ చేసినటువంటి భక్తులందరూ కూడా చేస్తూ ఉంటారు. ప్రత్యేకించి ఈ కార్తీక మాసంలో మనం విశేషవంతంగా అయ్యప్ప స్వామి వారిని కొలుస్తూ ఉంటాం. ఈ కలియుగంలో కలిమాయా పురుషుడి యొక్క శక్తుల వల్ల ఎన్నో తీవ్రమైనటువంటి దుఃఖపరమైనటువంటి సంఘటనలో ఉన్నటువంటి మనం ఆ అయ్యప్ప మాలధారణ చేసిన, ఆ స్వామివారిని పూజించిన మన దైనందిన జీవితంలోని సమస్తమైనటువంటి సంకటములు తొలగిపోతాయని మనం నమ్ముతూ ఉంటే, ఇది ధర్మశాస్త్రం చెప్పిన, ఉపనిషత్తులు చెప్పిన, వేదం చెప్పిన, పురాణాలు చెప్పిన హరిహర సుతుడైనటువంటి అయ్యప్ప స్వామి వారి గురించి బాధలు, ఇబ్బందులు కలిగించేటువంటి విధంగా కొంతమంది పాషాండ మతానికి సంబంధించిన వ్యక్తులు స్వామివారి యొక్క జననం మీద చేసినటువంటి వ్యాఖ్యలని మనం విన్నాం. యావత్ సమాజం నివ్వెరపోయింది. ఒక వ్యక్తి తనకు తానుగా ఉభయ తెలుగు రాష్ట్రాల్లో నాస్తికవాదానికి, నాస్తిక వాదతత్వానికి తాను ఒక ప్రవచనకర్తనో లేక నాస్తికవాద సిద్ధాంతానికి వారసుడనో చెప్పుకుంటున్నటువంటి ఒక వ్యక్తి ఉభయ తెలుగు రాష్ట్రాలు మొత్తం కూడా తిరుగుతూ మన సనాతనమైనటువంటి ధర్మం గురించి మాట్లాడుతున్నటువంటి తీరును మనం చూస్తున్నాం.
అలాగే 400 సంవత్సరాల క్రితం విశ్వభవితను చెప్పిన కాలజ్ఞాని జగద్గురు వీరబ్రహ్మేంద్ర స్వాముల వారు రాబోయే కలియుగ ప్రత్యక్ష అవతారమూర్తి అయినటువంటి వీరభోగ వసంతుడికి మూలమై ఉన్నటువంటి రూపమని మనమంతా నమ్ముతుంటే, వీరబ్రహ్మేంద్ర స్వాముల వారు కూడా సాధారణమైనటువంటి మనిషే అని, దైవత్వం ఆపాదించవలసినటువంటి అవసరం లేదని మాట్లాడుతున్నటువంటి ప్రబుద్ధుల గురించి కూడా మనం చూస్తున్నాం. మనసులో విపరీతమైనటువంటి వేదన కలుగుతోంది, బాధ కలుగుతోంది. సనాతనమైనటువంటి ధర్మం, వేదశాస్త్రాల్ని అడ్డంగా వాదించేటువంటి ఇటువంటి నాస్తికవాదులు ఎందుకు అధికమవుతారంటే కాలజ్ఞానంలో గురుదేవులు చెప్పారు. అలాగే ఈ కలియుగంలో ఇంకా ఏం జరుగుతోంది? మోసము లేకుండా జీవించువారు ఎందెందు చూచినా కనిపించకుండేరు, ఇంతకన్నా ద్రోహం ఏముండును. ఎంత గొప్ప మాట! వ్యాపార సంబంధమైనటువంటి విషయాల్లో మోసం లేకుండా వ్యాపారం చేస్తున్నటువంటి వాళ్ళు చాలా అరుదు. కానీ గురుదేవులు చెప్పినటువంటిది కేవలం వ్యాపార సంబంధమైనటువంటి స్థితే కాదు, కుటుంబపరమైన అంశాలు, వ్యక్తిగతమైనటువంటి జీవితం, ప్రతి విషయంలో కూడా ఒకరినొకరు మోసగించుకొని మాత్రమే జీవితాన్ని కొనసాగిస్తారన్నటువంటిది గురుదేవుల యొక్క కాలజ్ఞానతత్వం. తండ్రిని కొడుకు, కొడుకును తండ్రి కూడా మోసపుచ్చుకునేదరయ్యా, ఇంతకన్నా పాపమేముంది. కుటుంబానికి సంబంధించినటువంటి పరిస్థితుల్లో తండ్రి, కొడుకు, భార్య, భర్త, కుటుంబపరమైనటువంటి జీవితం నమ్మకం, విశ్వాసాలతో కూడినటువంటిది. సనాతనమైనటువంటి భారతదేశంలో ఆర్షధర్మం అనుకోండి, సనాతనమైనటువంటి ధర్మం అనుకోండి, ఇంకా భారతదేశానికి కొన్ని విలువలు ఉన్నాయంటే ఈ కుటుంబపరమైనటువంటి కొన్ని రకాలైన కట్టుబాట్లు, సంప్రదాయాలు మన భారతావనిలో మాత్రమే ఉంటాయి. కానీ గురుదేవులు వీరబ్రహ్మేంద్ర స్వాముల వారు కాలజ్ఞానంలో చెప్పినటువంటి ఒక అద్భుతమైనటువంటి మాట ఏంటంటే, మోసాలు అధికమవుతాయి. మనిషి మనుగడ సాగించాలంటే ఒకరినొకరు మోసగించుకునేటువంటి ప్రవర్ధన తీరే మనిషి యొక్క జీవన విధానంగా ఈ కలియుగంలో ఉండబోతుంది. ఆనాడు ఉపనిషత్తులు, పురాణాలు, ఇతిహాసాలు వీటి గురించి మనం చెప్పుకుంటున్నటువంటి సందర్భంలో భార్యాభర్తల గురించి, వాళ్ళ చక్కని జీవన విధానం గురించి, భర్త కోసం భార్య, భార్య కోసం భర్త పడ్డటువంటి ఎన్నో వేదనల గురించి, పతివ్రత శిరోమణుల గురించి మనం చదువుకున్నాం, విన్నాం. కానీ కలికాలంలో ఆ పరిస్థితులు కనిపించవేమో. కనీసం కుటుంబ వ్యవస్థలో కూడా తండ్రిని మోసగించే తనయుడు, తనయుణ్ణి మోసగించే తండ్రి, భార్యను మోసగించే భర్త, భర్తను మోసగించేటువంటి స్త్రీలు, ఇలాంటి పరిస్థితుల్లో ఈ కలియుగం ఉంటుందన్నటువంటిది గురుదేవులు వీరబ్రహ్మేంద్ర స్వాముల వారు కాలజ్ఞానంలో చెప్పిన మాట. ఎందుకంటే గురుదేవుల యొక్క కాలజ్ఞానంలో కాదు, కాళికాంబ సప్తసతిలోనే కాదు, కుటుంబపరమైనటువంటి విషయాలు, సమాజం గురించి గురుదేవులు చాలా గొప్పగా చెప్తూ ఉంటారు. నీ తల్లి పార్వతి, నీ తండ్రి శంకరుడు, ఆలి మహాశక్తి అంశంబురా, నీ కన్న బిడ్డలే గణపతాంశంబు తెలియ, అట్టి వారి మెప్పు పొందాలిరా అంటారు. మనకు తల్లిదండ్రులు సాక్షాత్తు పార్వతీ పరమేశ్వర స్వరూపాలుగా మనం భావన చేయాలి. భార్యకు భర్త, భర్తకు భార్య, భార్య అనుకోవాలంటే భర్త సాక్షాత్తు పరమేశ్వరుడని, ప్రతి భర్త అనుకోవాలంట తన యొక్క ధర్మపత్ని సాక్షాత్తు ఆ జగన్మాత అంబికా స్వరూపమని. మన కన్నబిడ్డలే గణపతి, కార్తికేయుడు, వీళ్ళ యొక్క ఆలనా పాలన చూడకుండా మన జీవితంలో కష్టాలు వచ్చాయని, సమస్యలు వచ్చాయని అనునిత్యం శివాలయానికో రామాలయానికో వెళ్ళి ప్రదక్షిణ చేసినటువంటి మాత్రం చేత నీ కష్టాలు తొలగిపోవు, మోక్షము రాదు. ముందు వీళ్ళ యొక్క ఆలనా పాలన చూడమని గురుదేవులు అనేక సందర్భాల్లో కుటుంబ వ్యవస్థ గురించి గొప్పగా చెబుతూ ఉంటారు. ఇలాంటి సందర్భంలో ఈ కలిమాయ శక్తులు అధికమైనటువంటి కారణం చేత మన కుటుంబ వ్యవస్థలో సంబంధ బాంధవ్యాలన్నీ కూడా కలిమాయకు లోబడి, కలిమాయ ప్రభావం చేత ఒకరినొకరు మోసగించుకుంటే తప్ప పూట గడవనటువంటి పరిస్థితులు, రోజు గడవనటువంటి పరిస్థితులు, ఇవన్నీ కూడా కొన్ని రకాలైనటువంటి జంతు ప్రవృత్తులు అన్నటువంటివి మన దైనందిన జీవితంలో ఏర్పడతాయని గురుదేవులు కాలజ్ఞానంలో చెప్పినట్టుగానే ఇలా జరుగుతోంది. ఇది మానసికంగా మనందరం కూడా సంఘర్షణ చెందేటువంటి పరిస్థితి. ఎందుకంటే
కుటుంబ వ్యవస్థకి మూలమై ఉన్నటువంటిది ఈ భరతావని. చక్కగా భార్యాభర్త, కుటుంబం, తల్లిదండ్రులు, ఇలాగా వంశము, పేరు, కులగోత్రాలు ఇవన్నీ కలిసి ఉన్నటువంటి గొప్ప వ్యవస్థ మన ఆర్షధర్మంలో ఉంది. సనాతనమైన భారతీయ సంపదగా కూడా దీన్ని మనం భావన చేస్తూ ఉంటాం. దానికి ప్రతికూలవంతమైనటువంటి పరిస్థితుల్లో ఇలాంటి సందర్భాలు ఏర్పడ్డప్పుడు ఈ కలిమాయ పురుషుడి వల్ల కుటుంబ వ్యవస్థలన్నీ కూడా విచ్ఛిన్నమైపోతున్నటువంటి పరిస్థితులు కొనసాగిస్తూ ఉంటాం. కాబట్టి కుటుంబ వ్యవస్థలో భార్యాభర్తలు, తండ్రి కొడుకు ఒకరినొకరు మోసగించుకుంటే తప్ప జీవనాన్ని, మనుగడని సాగించలేనటువంటి తత్వాన్ని గురించి గురుదేవులు చెప్పారు. ఆనాడు తండ్రి మాట జవదాటని తనయుడు శ్రీరామచంద్ర ప్రభుల వారు ఉదయాన్నే పట్టాభిషేకానికి సన్నద్ధమవుతున్నటువంటి వేళ తండ్రి మాట కోసం అటువంటి అయోధ్యాపురికి చక్రవర్తి అయ్యేటువంటి సందర్భం నుంచి తండ్రి మాట జవదాటకుండా అడవులకు వెళ్ళిపోయిన గొప్ప తనయుడి గురించి మనం చూస్తాం. భర్తకు చూపు లేకపోతే, తనకు కంటి చూపు ఉన్నప్పటికీ కూడా భర్తకు లేనటువంటి చూపు తనకెందుకని ధృతరాష్ట్రుడిని చూసి ఇక గాంధారి జీవితంలో మళ్ళీ తనకు కూడా కంటి చూపు వడదని కళ్ళగంతలు కట్టుకొని జీవిత పర్యంతం భర్తకు లేనటువంటి ఆ నయనాలు లేదా ఆ దృశ్యమాలిక లేదా తనకు చూపు తనకు కూడా అవసరం లేదనుకొని జీవిత పర్యంతం కూడా తాను కూడా కళ్ళకు గంతలు కట్టుకున్నటువంటి మహోన్నతమైనటువంటి సందర్భం గురించి మనకు తెలుసు. అటువంటి మహనీయులు, పురాణ పురుషులు, మన పూర్వీకులు వాళ్ళ జీవితంలో ఎన్నో త్యాగాలు చేస్తే వాళ్ళ గురించి ఈరోజు వింటున్నాం, మాట్లాడుకుంటున్నాం. వాళ్ళ యొక్క జీవితం అన్నటువంటిది మనకు ఆదర్శప్రాయంగా మారింది. ఒకానొక సందర్భంలో సత్యమే తప్ప అసత్యం ఎరుగనటువంటి హరిశ్చంద్రుల వారు కుమారుణ్ణి, భార్యని వీళ్ళందరినీ కోల్పోతున్నటువంటి సందర్భంలో ధర్మం తప్పనటువంటి స్థితిగతుల్లో తన యొక్క జీవన గమనం ఎట్లా గడిచిందో చూస్తే కళ్ళెమ్మటి నీళ్లు రానటువంటి పరిస్థితులు ఉంటాయి. కానీ ఈ కలియుగంలో చిన్న చిన్న విషయాలకి ఒకరినొకరు మోసగించుకుంటున్నటువంటి పరిస్థితులు ఈ కలిమాయ పురుషుడి యొక్క విలయ తాండవంగానే మనం చూడాలి. ఇది మన అధర్మానికి పరాకాష్ఠ అవుతుంది. అనైతికతకి, మన యొక్క ప్రవర్ధనకి ఇదంతా కూడా కారణమయ్యేటువంటి అవకాశం ఉందని గురుదేవులు చెప్పారు. శ్రీ కాలజ్ఞానంలో, సాంద్ర సింధువేదంలో కుటుంబ వ్యవస్థకు సంబంధించిన ఎన్నో ధర్మాలు చెబుతూ మోసగించుకునేటువంటి స్వభావాలు ఉన్నటువంటి కుటుంబంలో, మోసగించుకొని బ్రతికేటువంటి జీవన గమనంలో మన జీవితం అన్నటువంటిది నరకప్రాయమవుతుందని గురుదేవులు చెప్పినట్టుగానే ఎన్నో కుటుంబాలు, ఎన్నో జీవితాలు ఈనాడు ఇబ్బంది పడుతున్నాయి. ఆర్షధర్మంలో, సనాతనమైనటువంటి ధర్మంలో, కుటుంబ వ్యవస్థలో విచ్ఛిన్నమైపోతున్నటువంటి పరిస్థితుల గురించి కూడా మనం చూస్తూ ఉన్నాం. అలాగే మరో సందర్భంలో శ్రీ గురుదేవులు వీరబ్రహ్మేంద్ర స్వాముల వారి కాలజ్ఞానంలో చెప్పినటువంటి మరొక మాట, ధర్మశాస్త్రాలన్నీయూ బూజు పట్టేను, న్యాయశాస్త్రాలన్నీయూ చెదలు పట్టేను. నిజంగానే ధర్మాన్ని ఆచరించమని చెబితే ఆ ధర్మాలు ఆచరించనటువంటి పరిస్థితులు ఉన్నాయి. నిజమైన ప్రజల చేత ప్రజల కొరకు ఎన్నుకోబడ్డటువంటి ఈ ప్రజాస్వామ్య వ్యవస్థలో న్యాయశాస్త్రాలన్న, న్యాయస్థానాలన్న మనకు చాలా గౌరవం ఉంటుంది. అక్కడికి వెళితే మనకు న్యాయం జరుగుతుందనిపిస్తుంది. కానీ చాలా సందర్భాల్లో నేరాలు, ఘోరాలు చేసినటువంటి వ్యక్తులందరూ కూడా న్యాయస్థానానికి వెళ్ళి నిర్దోషులుగా బయటికి వస్తున్నటువంటి దాఖలాల్ని మనం చూస్తున్నాం. చాలామంది శిక్ష నుండి తప్పించుకుంటున్నటువంటి వాళ్ళని గురించి కూడా మనం చూస్తున్నాం. నిజంగా చట్టపరంగా శిక్షించవలసినటువంటి పరిస్థితులు ఉన్నప్పటికీ కూడా కొంతమంది చట్టం నుండి పారిపోతున్నారేమో. వేల కోట్లు, లక్షల కోట్లాది రూపాయల ప్రజాధనాన్ని బ్యాంకుల నుండి రుణంగా పొందినటువంటి వ్యక్తులు కొంతమంది ఆ రుణాలని తిరిగి చెల్లించకుండా విదేశాలకు పారిపోతూ ఉంటే వాళ్ళని ఏమీ చేయలేనటువంటి చట్టాలని, న్యాయ వ్యవస్థల్ని మనం చూస్తాం. కానీ 50,000 రూపాయలు, 1,00,000 రూపాయలు పంట నష్టం వచ్చిందని
ఆ రుణాన్ని తీర్చివేయలేనటువంటి రైతన్న గురించి బ్యాంకు వాళ్ళు, ఆర్థిక సంస్థలు తీవ్రమైనటువంటి ఇబ్బందులు పెడుతున్నటువంటి దాఖలాలు మనం చూస్తున్నాం. మరి న్యాయ వ్యవస్థలు అన్నటువంటివి ఇద్దరికీ ఒకే రకంగా వాళ్ళకు సంబంధించిన శిక్షల్ని అమలు చేస్తున్నాయి అంటే ఆలోచించవలసినటువంటి పరిస్థితి. ఎందుకు ఈ విధమైనటువంటి పరిస్థితులన్నీ సమకాలీన వర్ధమాన ప్రపంచంలో ఇలాగ అవుతున్నాయంటే, కలియుగంలో 5,000 గడిచినటువంటి మీదట పంచాంగములు పనికి మారిన వైపోవు, నవగ్రహంబుల నడక మారేనన్నటువంటి గురుదేవుల యొక్క వాక్కు కూడా మనందరికీ కూడా తెలిసింది. ఈ కలియుగంలో 5,000 గడిచినటువంటి మీదట ఈ నవగ్రహాల యొక్క నడక మారడమే కాదు, ఇలాంటి విపత్కరమైనటువంటి పరిస్థితులన్నీ ఎందుకు వస్తాయంటే కలిమాయా శక్తి అధికమవుతుంది. ఈ కలిమాయా పురుషుడి వల్ల జరగకూడనటువంటి ఇటువంటి పరిస్థితులన్నీ కూడా అధికమైపోతాయి. మానవత్వ విలువలతో కూడినటువంటి ఒక మనిషి ఆ మానవత్వాన్ని కూడా మరచిపోయి రాక్షసతత్వంతో ప్రవర్తించేటువంటి పరిస్థితుల వల్లే శాంతిని కోల్పోతున్నాం, సమానత్వాన్ని కోల్పోతున్నాం, రాక్షస ప్రవృత్తిలోకి వెళ్ళిపోతున్నాం. భగవంతుడి స్వరూపంగా భాసిల్లగలిగినటువంటి మానవుడే మాధవుడుగా మారగలిగినటువంటి పరిస్థితి నుండి మానవుడే దానవుడుగా మారుతున్నటువంటి పరిస్థితిని కూడా మనం చూస్తున్నాం. ఇవన్నీ కూడా ఈ కలిమాయా శక్తుల వల్లే జరుగుతుంది తప్ప అన్యమైనటువంటిది ఏదీ లేదన్నటువంటిది గురుదేవుల యొక్క మాట. ఎందుకంటే ఈనాడు రాష్ట్ర ప్రభుత్వాలు అవ్వచ్చు, కేంద్రానికి సంబంధించినటువంటి ప్రభుత్వాలు అవ్వచ్చు, అమాత్యులు, మంత్రులు, ముఖ్యమంత్రులు, తత్సమానమైనటువంటి వ్యక్తులందరూ కూడా ఎన్నో రకాలైనటువంటి స్కాములు, కుంభకోణాలు చేస్తే వాళ్ళ మీద న్యాయపరమైనటువంటి విచారణకు వెళితే న్యాయస్థానాలను కూడా వాళ్లకున్నటువంటి అధికార బలం చేత, వాళ్లకున్నటువంటి విశేషవంతమైన పలుకుబడి చేత న్యాయస్థానాలని కూడా కప్పిపుచ్చేటువంటి పరిస్థితుల్లో ఉన్నాయి. నిజంగా గురుదేవులు కాలజ్ఞానంలో చెప్పినట్టుగా చట్టమన్నా న్యాయమన్నా భారతావరణలో అందరికీ కూడా నమ్మకం, విశ్వాసం ఉంది. ఆ న్యాయ సంబంధమైనటువంటి వ్యవస్థ మీద కూడా నమ్మకం పోయేటువంటి పరిస్థితుల్లో కొంతమంది చర్యలు ఈ విధంగా ఉండబోతున్నాయి. కొంతమంది వ్యక్తులు చట్ట పరిధిలో, న్యాయ పరిధిలో వాళ్ళు నిజంగా తప్పు చేసినప్పటికీ కూడా శిక్ష విధించలేనటువంటి సందర్భాల్ని మనం చూస్తూ ఉన్నాం. వాళ్ళకున్నటువంటి అధికార దర్పం చేత వాళ్ళు అక్కడి నుండి వెళ్ళిపోతున్నారు. న్యాయశాస్త్రం నిజంగా బూజు పట్టిందా అంటే ఇప్పటి వరకు ఎన్నో కేసుల్లో మనం చూసాం. ఆర్థిక నేరాలు చేసినటువంటి నీరవ్ మోడీ లాంటి వాళ్ళు, మరికొందరు దేశాన్ని దాటి పారిపోతున్నటువంటి సంఘటనలు చూస్తున్నాం. ఆర్థిక నేరాలు చేస్తున్నటువంటి వ్యక్తులని మనం చూస్తున్నాం. ఈ కలియుగంలో గురుదేవులు చెప్పినట్టుగా సమీపమైనటువంటి భవిష్యత్తులో మరిన్ని నేరాలు పెరగబోతున్నాయి. అత్యున్నత స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తులు న్యాయపరమైనటువంటి వ్యవస్థ అవ్వచ్చు, చట్టపరమైనటువంటి అంశాల్లో మరికొన్ని నేరాలు చేస్తారు. ముఖ్యమంత్రులు, అమాత్యులు, తత్సమానమైనటువంటి స్థితిగతుల్లో ఉన్నటువంటి వ్యక్తులు చేసినటువంటి నేరాలు కూడా బహిరంగంగా అందరికీ తెలిసినప్పటికీ కూడా చట్ట పరిధిలో న్యాయశాస్త్రాలు, న్యాయవాదులు లేదా న్యాయస్థానాలు కూడా ఇది జరిగింది అని శిక్ష విధించలేనటువంటి పరిస్థితి జరగబోతుందేమోనన్నటువంటిది గురుదేవుల యొక్క కాలజ్ఞాన వాక్యం. నిజంగా న్యాయ వ్యవస్థలు మరింతగా ఇటువంటి వాళ్ళని శిక్షించాల్సింది పోయి రక్షించవలసినటువంటి పరిస్థితి ఏర్పడుతుందేమోనన్నటువంటిది కాలజ్ఞానంలో గురుదేవులు చెప్పినటువంటి గొప్ప మాట. ఈరోజు కార్యక్రమంలో గవ్వ ప్రశ్న ప్రాచీన సంఖ్యాశాస్త్రం ఆధారంగా ఒక ప్రముఖుడి యొక్క జాతకాన్ని మనం తెలుసుకుంటున్నాం. ప్రతి కార్యక్రమంలో కూడా ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి నారా చంద్రబాబు నాయుడు గారి యొక్క తనయుడు, ప్రస్తుత మంత్రివర్యులు శ్రీ నారా లోకేష్ గారు వారి సమీపమైనటువంటి భవిష్యత్ ఎలా ఉండబోతుందన్నటువంటి విషయం గురించి మనందరి మనసులో కూడా ఆలోచనలు ఉన్నాయి. సమీపమైనటువంటి భవిష్యత్తులో శ్రీ నారా లోకేష్ గారి యొక్క భవితవ్యం ఏ విధంగా ఉండబోతుంది? ఎందుకంటే
యువగలం పాదయాత్ర ద్వారా తెలుగుదేశం పార్టీకి పునర్వైభవాన్ని తీసుకురావటమే కాదు, అధికారయుక్తమైనటువంటి స్థానంలో ఈరోజు అక్కడ తెలుగుదేశం ప్రభుత్వం అన్నటువంటిది ఆంధ్రప్రదేశ్లో అధికారంలో ఉంది అంటే దాని వెనుక నారా లోకేష్ గారి యొక్క కృషి ఎంతో ఉంది. మరి నారా లోకేష్ గారు సమీపమైన భవిష్యత్తులో ముఖ్యమంత్రి పీఠాన్ని ఎక్కే అవకాశం ఉందా? వారి యొక్క జాతకంలో ముఖ్యమంత్రి లేదా తత్సమానమైనటువంటి స్థితి లేదా తెలుగుదేశం పార్టీకి చంద్రబాబు నాయుడు గారి తర్వాత దిశానిర్దేశం అవ్వబోతున్నారా? ఈ విషయాన్ని గురించి ఈరోజు మనం తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. సాధారణంగా ప్రశ్నాశాస్త్రంలో ఏదైనా ప్రశ్న వేసే ముందు మళ్ళీ నేను చెప్తూ ఉంటాను, ఇప్పుడు నేను ప్రశ్న వేసేటువంటి సందర్భంలో రాహు సంబంధమైనటువంటి సంఖ్య 4, కేతు సంబంధమైనటువంటి సంఖ్య 7 కొన్ని ప్రత్యేకమైనటువంటి ఫలితాలను ఇస్తాయి. రాహు సంబంధమైనటువంటి అంకె 4 వచ్చింది అంటే వ్యతిరేకవంతమైనటువంటి ఫలితమని, కేతు సంబంధమైనటువంటి అంకె 7 వస్తే ప్రతిబంధకాన్ని దాటి మళ్ళీ సాధించేటువంటి అవకాశం ఉందని అర్థం. ఇప్పుడు నేను వేయబోయేటువంటి ప్రశ్నలో రాహు సంబంధమైనటువంటి అంకె 4 కనుక వచ్చినట్టయితే ఇది ప్రతికూలవంతమైనటువంటి పరిస్థితి అని అర్థం. వేరే అంకె ఏదొచ్చినప్పటికీ దాని ఫలితాన్ని కూడా నేను చెప్తాను. మాన్యశ్రీ మంత్రివర్యులు శ్రీ నారా లోకేష్ గారు సమీపమైనటువంటి భవిష్యత్తులో ముఖ్యమంత్రి వర్యులు లేదా తెలుగుదేశం పార్టీకి దిశానిర్దేశకత్వం అవ్వనున్నారా లేదా వారి భవిష్యత్తు ఎలా ఉందన్నటువంటి విషయాన్ని మనం తెలుసుకోబోదాం. ఓం హ్రీం క్లీం శ్రీం శివాయ బ్రహ్మణే నమ. వీరబ్రహ్మేంద్ర స్వామినే నమో నమ. జై వీరబ్రహ్మ జై గోవిందమంబశి. నేను చెప్పినట్టుగానే వచ్చినటువంటి అంకెను మనం చూస్తూ ఉన్నాం. వచ్చినటువంటి అంకె 6, శుక్ర భగవానుడికి సంబంధించినటువంటిది. 4, 7 అంకెలు వస్తే ప్రతికూలవంతమైనటువంటి పరిస్థితి వస్తుందని చెప్పాం. కానీ వచ్చినటువంటి అంకె 6, ఇది శుక్ర భగవానుడికి సంబంధించింది. ఓ స్త్రీ సంబంధమైనటువంటి వ్యక్తి వీరి వెనుక విశేషవంతమైనటువంటి అనుకూలవంతమైనటువంటి శక్తిగా ఒక ముఖ్య పాత్ర వహించటం వల్ల సమీపమైన భవిష్యత్తులో నారా లోకేష్ గారు ముఖ్యమంత్రి, తత్సమానమైనటువంటి స్థితి లేదా పార్టీకి దిశానిర్దేశకత్వం వహించేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఈయన వెనక కానీ ఈయనతో పాటు కానీ ఒక స్త్రీ సంబంధమైనటువంటి వ్యక్తి ఈ ముఖ్యమైనటువంటి విషయంలో వీరికి తోడ్పాటును అందించేటువంటి అవకాశం ఉంది. నారా చంద్రబాబు నాయుడు గారు 4 దశాబ్దాలుగా ఉభయ తెలుగు రాష్ట్రాల వచ్చు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి ముఖ్యమంత్రి వర్యులుగా ఉన్నటువంటి పరిస్థితుల నుండి నేటి వరకు కూడా ఎన్నో అధునాతనమైనటువంటి పరిస్థితుల్ని, సమీప భవిష్యత్తుని అంటే 20-30 సంవత్సరాల తర్వాత రాబోయేటువంటి భవిష్యత్తుని కూడా వారు ముందుగానే ఊహించి మనమంతా ఇంత సౌకర్యవంతంగా, ఇంత ఆనందకరమైనటువంటి జీవితాన్ని గడపడానికి వారు కారణమవుతూ ఉంటారు. అలాంటి పరిస్థితుల్లోనే నారా లోకేష్ గారు తెలుగుదేశం పార్టీ కావచ్చు, ప్రత్యేకించి ఆంధ్రప్రదేశ్కు సమీపమైనటువంటి భవిష్యత్తులో ముఖ్యమంత్రి తత్సమానమైనటువంటి స్థితిగతిని సాధించడానికి, ఆ పదవిలో కూర్చోటానికి ఒక స్త్రీ సంబంధమైన వ్యక్తి యొక్క సహాయం వల్ల ఇది జరుగుతుంది. వారు ఎవరైనా కావచ్చు, బహుశా వారి ధర్మపత్ని అయినటువంటి నారా బ్రాహ్మణి గారు అవ్వచ్చు, లేదా పార్టీలో ఉన్నటువంటి ఇతర వ్యక్తులు అవ్వచ్చు, కుటుంబానికి సంబంధించినటువంటి వేరే వ్యక్తి యొక్క సహాయ సహకారాలు కూడా అయి ఉండొచ్చు. స్త్రీ సంబంధమైనటువంటి వ్యక్తి సహాయ సహకారాల వల్ల నారా లోకేష్ గారి యొక్క జీవన గమనంలో తప్పనిసరిగా ముఖ్యమంత్రి తత్సమానమైనటువంటి స్థితిని అధిరోహించగలిగినటువంటి అవకాశాలు వారి జాతకంలో పుష్కలంగా కనబడుతున్నాయి. తెలుగుదేశం పార్టీకి దిశానిర్దేశకత్వంగా కూడా సమీపమైన భవిష్యత్తులో వారు మారనున్నారేమో. ఎందుకంటే ఇదివరకే మనం గత కార్యక్రమాల్లో ఇదే శ్రీ కాలజ్ఞానంలో మనం చెప్పుకున్నాం. మాన్యశ్రీ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి యొక్క భవితవ్యం సమీపమైన భవిష్యత్తులో చోటు చేసుకోబోయేటువంటి కొన్ని రకాలైనటువంటి పరిణామాలు
వారి యొక్క ఆరోగ్యపరమైనటువంటి అంశాలు, వీటికి సంబంధించినటువంటి స్థితిగతి గురించి మనం చెప్పుకోను. నారా లోకేష్ గారి యొక్క జాతకం అద్భుతంగా ఉంది. వారి యొక్క నక్షత్ర సంబంధమైనటువంటి పరిస్థితి అవ్వచ్చు, గోచార పరిస్థితులు అవ్వచ్చు, సంఖ్యాశాస్త్రం ప్రశ్నాశాస్త్రాన్ని అనుసరించి చూస్తే తప్పనిసరిగా అమాత్యులు లేదా ముఖ్యమంత్రి తత్సమానమైనటువంటి అత్యున్నతమైనటువంటి స్థితిగతిని ఓ స్త్రీ సంబంధమైనటువంటి వ్యక్తి యొక్క సహాయ సహకారాల చేత వారు అందుకోపోతున్నారు అన్నటువంటిది ప్రశ్నాశాస్త్రం మరియు సంఖ్యాశాస్త్రం ఆధారంగా వచ్చినటువంటి ఫలితం. మళ్ళీ వచ్చే కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు స్వస్తి. జై వీరబ్రహ్మ, జై గోవిందమాంబజీ. For more videos like this, subscribe Big TV channel.